హాయ్ అండి అందరికీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి 21 జూన్ 2026 ఏం వచ్చాయో చూద్దాము. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఓకే, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 21, 2026 జరుపుకుంటున్నారు. 2026 యోగా దినోత్సవ ఇతివృత్తం వచ్చేసి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. ఇది అన్ని వయసుల వారిలో శారీరక ఆరోగ్య, భావోద్వేగ స్థితిస్థాపకత మరియు చురుకైన జీవనాన్ని ప్రోత్సహించడానికి యోగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి మోదీ గారు కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ నుండి కామన్ యోగా ప్రోటోకాల్ యొక్క ప్రధాన జాతీయ వేడుకకు నాయకత్వం వహించారు. 200 పైగా భారతీయ మిషన్ల భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రదేశాలలో వేడుకలు జరుగుతున్నాయి. 100 ప్రతిష్టాత్మక ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నెక్స్ట్ వన్, తెలంగాణకు 3 స్కోచ్ అవార్డులు. వివిధ రంగాలలో రాష్ట్ర శాఖలు చేసిన కృషికి గుర్తింపుగా 2026 సంవత్సరానికి తెలంగాణకు 3 స్కోచ్ అవార్డులు పురస్కారాలు లభించాయి. ఈ గవర్నెన్స్ అభివృద్ధికి చేసిన కృషికి, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు, పారిశ్రామిక రంగానికి అందించిన సేవలకు గాను తెలంగాణ పరిశ్రమల కమిషనరేట్కు మరియు హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్ ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. నెక్స్ట్ వన్, 16 రకాల FDC ఔషధాలు నిషేధించిన కేంద్రం. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఔషధాలను నిషేధించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చేపట్టిన FDC ఇళ్ల సమీక్ష అనంతరం చికిత్సకు సమర్థవంతంగా సహకరించని ప్రజలకు హాని కలిగించే ఔషధాలను గుర్తించేందుకు ఔషధ సాంకేతిక సలహా మండలి నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు 16 రకాల FDCలు నిషేధించింది. నెక్స్ట్ వన్, నవీ ముంబై నుంచి అబుదాబికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తొలి విమానం. కొత్తగా నిర్మించిన నవీ ముంబై విమానాశ్రయం నుంచి అబుదాబికి ఎయిర్ ఇండియా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ జూలై 15న అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించనుంది. విమానాశ్రయం లిమిటెడ్ CEO BBJK శర్మ గారు జూలై 15 నుండి ప్రయాణికుల సరకు రవాణా కొరకు సేవల కొరకు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు అదానీ గ్రూప్లోని నవీ ముంబై విమానాశ్రయంలో మహారాష్ట్ర ప్రభుత్వ పట్టణ ప్రణాళిక అభివృద్ధి సంస్థ సిడ్కో కూడా ఇందులో 26% వాటాను కలిగి ఉంది. నెక్స్ట్ వన్, యుద్ధ నౌకల నిర్మాణ సంస్థకు నవరత్న హోదా. రక్షణ రంగంలోని ప్రభుత్వ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్కు నవరత్న హోదా దక్కింది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఈ హోదాను ప్రకటించినట్లు సంస్థ వెల్లడించింది. నవరత్న హోదాను కేంద్ర ప్రభుత్వమైనటువంటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేది ఈ నవరత్న హోదాను పబ్లిష్ చేసిందనమాట. కోల్కతా కేంద్రంగా యుద్ధ నౌకలను నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలను తయారు చేసినటువంటి ఈ సంస్థ అన్నమాట. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ అధ్యక్షుడికి అందించిన కలంకారీ పెయింటింగ్. ఇటీవల జరిగిన G7 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ గారు ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఇమ్మాన్యుయల్కి ఏపీకి చెందిన కలంకారీ పెయింటింగ్స్ను బహుమతిగా అందించారు. మహిళల భద్రతకు నిర్భయ్ చేతన. మహిళల భద్రత, లింగ సమానత్వం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న 17.5 లక్షల మంది పురుష ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తొలిసారిగా నిర్భయ్ చేతన అనే జాతీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెక్స్ట్ వన్, QS వరల్డ్ ర్యాంకింగ్.
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2027లో తమిళనాడులోని వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డీమ్డ్ యూనివర్సిటీ గతంతో పోలిస్తే పురోగతి చెందింది. ఇది క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అనేది 1500కు పైగా విద్యా సంస్థలను విశ్లేషించి ప్రతి సంవత్సరానికి ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. అయితే ఇందులో విఐటి డీమ్ విశ్వవిద్యాలయానికి 597వ ర్యాంకు ఈ 2026 సంవత్సరానికి గాను వచ్చింది. గతేడాది ఎంత దీని ర్యాంక్ వచ్చేసానంటే 691వ ర్యాంకు ఉంది. బట్ ఇప్పుడు ముందుకు జరిగింది, 597వ ర్యాంకు సాధించింది. డిఎస్సి ఆస్పిరెంట్స్, మీరు ఇలాగే కరెంట్ అఫైర్స్ని రోజు నన్ను నోట్స్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు చాలండి, అంత డెప్త్ ఉండదు డిఎస్సి వాళ్ళకి. మీరు నా నవి స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.